అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి జైల్లో తనని తీవ్రవాదిలా చూశారని కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు జైలులో కనీస సదుపాయాలు కల్పించలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తూ ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. మరి వాళ్ళ నాన్న ములాఖాత్ అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పాపం కోసం ఏదో చేస్తారో అదేవిధంగా చూస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళమని చెప్పండి. జైల్లో ఏ విధంగా చేశారో అలాంటి చర్యలు తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి నిందలు భరించడానికి లేదండి, మీరు మీ రాజ్యాంగం అని చెప్పేసి చేసినటువంటి మాట ఇప్పటికే మనం ఇట్లాంటి వాటి మీద కూడా కోర్టులు సీరియస్ తీసుకుంటాయి. విచారణ చేసి దోషిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఒక రోజుతోటి ఆరోపణలు చేసిన మీద కూడా అయితే వాస్తవం అది జరిగిందనేది వాస్తవం. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.